హలో అందరికీ, ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. సండే నా స్టైల్ మారుతుందండి. చికెన్ కర్రీలలో టేస్ట్ కూడా మారుతుంది. ఒక్కొక్క సండే ఒక్కొక్కలాగా చేస్తానన్నమాట. ఇప్పుడు ఒకేలా చేస్తే బోర్ కొడుతుందనేసి ఒక్కొక్కసారి చికెన్ చార్వా పెడతాను, ఒక్కొక్కసారి చికెన్ గ్రేవీ పెడతాను, ఒక్కొక్కసారి చికెన్ ఫ్రై చేసి మిరియాల చారు చేసుకుంటామండి. అలా ఒక్కొక్కసారి కర్డ్ అంతా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత అలా చేసుకుంటాను. ఒక్కొక్కసారి నా మూడుని బట్టి ఆ చికెన్ కర్రీ ఎలా చేయాలో చేస్తానండి. ఈరోజు ఈ వారం మూడుని బట్టి, ఈ సండే మూడుని బట్టి నా చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానో చూసేయండి. అందరు అలానే ఉంటారు కదండి. ఎప్పుడు ఒకలాగే చేసుకొని తింటే వస్తుంది, ఎప్పుడు ఒకలాగే చేసుకొని తింటే బోర్గా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు కూడా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తేనే కదా మనకు కూడా ఒక టాలెంటెడ్ అనేది బయటపడుతుంది. ఈ సండే అయితే నా చికెన్ కర్రీ చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా సింపుల్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి, అలాగైతే నీకు కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి. తర్వాత కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న తర్వాత టమాటాలు వేసి టమాటాల పైన కొంచెం సాల్ట్ వేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. అలా మగ్గబెట్టుకున్న తర్వాత కలుపుకొని మూత తీసుకొని తర్వాత మళ్ళీ కలిపి కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలండి. లాస్ట్గా కొద్దిగా గరం మసాలా కానీ ధనియాల పొడి కూడా చల్లుకొని లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.